సిద్దిపేటలంటారా బాబు బాగా ఫేమస్ అయిన డైలాగ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మరి ఈ డైలాగ్ తో ఫేమస్ అయిన ఇంకొక పర్సన్ కూడా తెలిసే ఉంది కదా. ఎగ్జాక్ట్లీ మీరు అనుకున్నదే మోడల్ సిద్దిపేట మోడల్. సో సిద్దిపేట మోడల్ మన దగ్గర ఉన్నారు. మరి ఆ సిద్దిపేట మోడల్ అనే సేవ్ చేసుకున్నా నేను కూడా. ఇంతకీ ఆయన పేరేంటి, ఆయన నేపథ్యం ఏంటి, ఆయన పొలిటికల్ గా కూడా ఎంట్రీ ఇచ్చారు, ఆల్రెడీ ఎంపీగా కూడా ఆయన పోటీ చేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా పోటీ చేస్తారంట. పైగా ఇంకా ప్రజా సేవ చేస్తామని కూడా మాట్లాడుతున్నాడు. ఒక వాచ్మెన్ స్థాయి నుంచి రాజకీయంగా ఆయన ప్రస్థానం ఎలా జరిగింది, అటు ఎంటర్టైన్మెంట్ లో ఇటు పొలిటికల్ గా కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు. అసలు ఆయన ఎజెండా ఏంటి, ఇవన్నీ కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు సిద్దిపేట మోడల్. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నైస్. సో సిద్దిపేట మోడల్ అని తెలుసు, కానీ ఏంటి అసలు మీ పేరేంటి, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సిద్దిపేట మోడల్ అని అందరికి తెలుసు. నా పేరు ఇంతవరకు ఎవరికి తెలియదు కూడా. వెంకటేష్ మేడం నా పేరు. వెంకటేష్ అయితే సిద్దిపేట మోడల్ గా ప్రాచుర్యం పొందిన. చాలా మందికి నా పేరు కూడా తెలియదు వెంకటేష్ అని. అయితే ఏంటంటే అక్కడ కమర్షియల్ దగ్గర వాచ్మెన్ గా పనిచేసిన మేడం. ఎందుకంటే వాచ్మెన్ గా స్టార్ట్ చేశారా? వాచ్మెన్ గా అంటే టికెట్స్ చేయడం, ఎంట్రన్స్ టికెట్స్ చేయడం. అక్కడ కమర్షియల్ పక్కన రూబీ నెక్లెస్ రోడ్ అని దగ్గర. ఏం చదువుకున్నారు మీరు? నేను పీజీ ఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది మేడం. సివిల్ సర్వీసెస్ కూడా ప్రిపేర్ అయ్యాను. మీరు పీజీ ఎంఏ ఇంగ్లీష్ చేసి ఒక సిద్దిపేటలో ఉన్నటువంటి ఒక చెరువు దగ్గర వాచ్మెన్ గా చేయాలని ఎలా అనిపించింది అసలు? అంటే ఇక నేను సివిల్ సర్వీసెస్ కన్సిస్టెంట్ గా ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతామని ఇట్లా ప్రిపేర్ అవ్వడానికి కొన్ని రోజులు ప్రిపేర్ అయినా మేడం. ఇక ఆర్థికంగా కూడా ఇంట్లో పరిస్థితులు, ఇక మా అమ్మ నాన్న కూడా ఏజ్ పెద్దవాళ్ళు అయిపోయారు. ఇక వాళ్ళకు నేనే సహకరించాలి. అక్క చెల్లె వాళ్ళు మ్యారేజ్ అయింది, చేరొక బాబు. ఇక నేనే వాళ్ళకి ఇంట్లోకి హెల్ప్ గా ఫుల్గా ఉండాలని, సపోర్టింగ్ ఉండాలని అమ్మ ఏంటంటే ఒక పని ఏదైనా పని చూడాలి అంటే పని చేసుకోవాలి సిద్దిపేట లోకల్లోనే, వేరే దగ్గర దూరం అని కాకుండా. అంటే ఈ సిద్దిపేటలో కమర్షియల్ దగ్గర వాచ్మెన్ గా జాయిన్ అయితే సాయంకాలం వరకు టైం ఉంటుంది ప్రిపేర్ అవ్వడానికి. ఏమైనా బుక్స్ సాయంత్రం విజిటర్స్ ఉంటారు కాబట్టి చదువుకోవడానికి వీలు పడదు. ఇక అదే టైంలో ఏమైందంటే కొందరు సందర్శకులు ఏమన్నారంటే, బాబు నువ్వు ఇట్లా కమర్షియల్ దగ్గర పనిచేస్తున్నావు కదా, మరి నాకైతే కమర్షియల్ తెలియదు, కనీసం దీని వీడియోలు కూడా ఏం పెట్టలేదు అని. అంటే నా మదిలో మీద ఆలోచన ఏంటంటే, కమర్షియల్ నువ్వు సిద్దిపేట నువ్వు మంచిగా ప్రమోట్ చేద్దాం, ఎలాగో నాలో కామెడీ యాంగిల్ ఉంది అనుకున్నాం. అంటే ఇది డాన్స్ చేయడం, కల్చరల్ గా సాంగ్స్ పాడడం, ఇదంతా నాకు మంచి నాలెడ్జ్ ఉంది మేడం. కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా అదే ఇట్లా సినిమా అవకాశాలు కూడా ఒక యాక్టర్, ఒక కామెడియన్ గా చాలా మంది నవ్వించాలి, ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువ మంది చేరువయ్యే విధంగా అని అవకాశాల గురించి కూడా ప్రయత్నించిన. బిగ్ బాస్ గురించి అని కూడా అన్నప్పుడు స్టూడియో ముందరికి వెళ్ళి లోపల కాలు ఏమంటే గెట్ అవుట్ అన్నారు. అప్పుడు ఆ ప్రయత్నాలు చేసి ఇంత సమాజం నుంచి ఇంత వ్యతిరేకత ఎదుర్కొన్నప్పుడు మీకు ఏం బాధ అనిపించలేదా? దానికి సంబంధించి ఒక డైలాగ్ పెట్టిన మేడం. ఏంటంటే ప్రతి ఎంత మంచి వీడియో చేయని సిద్దిపేటలో అంటున్నారు బాబు అని. తర్వాత మహేష్ బాబు సార్ డైలాగ్ ఎప్పుడు వచ్చామనేది కాదని స్పూఫ్ చేసిన, సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామనేది కాదని, కమర్షియల్ చూసామా లేదా అని చేసి జగన్ అని రన్నింగ్ చేసిన. ఇవన్నీ చేసిన, మంచి కంటెంట్ తో చేస్తున్నా, నవ్విస్తున్నా, సిద్దిపేట ప్రమోట్ చేస్తున్నా. ఆయన కానీ బ్యాడ్ కామెంట్స్ పెడతారు. అయితే వెంటనే నాకు మైండ్ లో ఏమని పెట్టేవాళ్ళు, 100కు 99 మొత్తం బ్యాడ్, వల్గర్. ఇక అది చెప్పలేము అంత. ఇంత మంచి చేస్తే ఇట్లా ఎందుకు పెడుతున్నారని నాకు వాళ్ళకి సంబంధించిన ఒక డీటెయిల్ డైలాగ్ ఉంటుంది, అది కూడా వైరల్ అయింది. అరచేతి నాట్లు పెట్టి స్టోరీ నాపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ నాపలేవు, సిద్దిపేటలు అంటున్నారు బాబు. బ్యాడ్ కామెంట్స్ తో ఆపలేదు కదా టాలెంట్. మోడల్ సాంగ్ అది ఎవరిది, మీరేనా? అంటే ఆల్రెడీ ఉంది మేడం పాట, క్లైమేట్ అన్న పాడిన సాంగ్ అది ఆల్రెడీ ఉంది. క్లైమేట్ ఆయన పాడిన పాట వల్ల మీరు ఫేమస్ అయ్యారా, మీ వల్ల ఆయన ఫేమస్ అయ్యారా? ఆయన పాట నేను యూజ్ చేసుకున్నా కాబట్టి ఏంటంటే చాలా మంది ఆ సాంగ్ పైన రీల్స్ చేస్తుంటారు మేడం. అంతేనా? సో అయితే సిద్దిపేట మోడల్ అనేది మీరు ఎప్పుడైతే కమర్షియల్ ప్రమోట్ చేయడం వల్ల ఆ విధంగా మీకు సిద్దిపేట మోడల్ అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ వరకు బాగుంది. అసలు వెంకటేష్ ఎవరు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకు ఎంతమంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీ ఫ్యామిలీ ఒకసారి చెప్తారా? నాన్న వంట చేస్తాడు మేడం, అమ్మ కుకింగ్ చెఫ్. అమ్మగారు అప్పుడు నాన్న దగ్గరనే కూరగాయలు కట్ చేయడానికి అసలు వెళ్ళేది. ఇప్పుడు ఇక పెద్ద మంచి అయింది, వాళ్ళకు శాతం అయితే. ఇంకా అక్క చెల్లె ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది, చెరొక బాబు మేడం. ఇక అమ్మ నాకే తొందర పెళ్లి చేసుకోరా అని నన్ను అంటుంది. ఎందుకంటే ఇప్పుడు కోడలి పిల్ల అంటే జర వాళ్ళకి ఆసరం ఉంటుంది కాబట్టి అట్లా అంటుంది మేడం. ఇక మాదైతే నిరుపేద కుటుంబమే, మట్టిలో మాణిక్యం లాగా సిద్దిపేట మోడల్ గా
ప్రాచుర్యం పొందిన మేడం. ఇంకోటి ఏంటంటే ఇంకో విషయం కూడా నేను సంతోషిస్తున్నాను మేడం. చాలా మంది ఏంటంటే మోడల్ అనగానే స్క్రాప్ బ్యాచ్, వీడు చిల్లర బ్యాచ్ అన్నట్టు ఇట్లా అని భావన కలిగింది. కొందరు ఆ విధంగా చూసేవాళ్ళు. తర్వాత ఎప్పుడైతే నేను ఫారిన్ విజిటర్స్ వస్తారు మేడం మనకి అక్కడ అప్పుడప్పుడు కమర్షియల్కి, నేను వాళ్ళకి ఇంగ్లీష్ లో, నేను గైడ్ కాదు యాక్చువల్గా, ఆ గైడ్ అనేది వాచ్మెన్ అనే పేరు మంచి గైడ్ లాగా నామకరణం చేసిన. అసలు మీరు వాచ్మెన్ కూడా కాదు నిజానికి, మీరు ఒక సెక్యూరిటీ లేదంటే అక్కడ టికెట్ కౌంటర్ ఎంట్రెన్స్ టికెట్ అంతే. అయితే ఫారినర్స్ కి ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేయగానే చాలా మంది అనుకోరు, అరే వీనికి నాలెడ్జ్ ఉంది మిగతా వాళ్ళలాగా కాదు, ఓకే వీడు ఒక రోల్ మోడల్, వాటి మోడలే కాదు అందరికి చిన్నపిల్లలకు కూడా ఒక రోల్ మోడల్. సిద్దిపేట మోడల్ నుంచి రోల్ మోడల్ అయ్యారు, అప్పుడు చాలా మందికి ఇన్స్పిరేషన్ అయితే. ఎందుకంటే వాళ్ళ సిద్దిపేట అంటే బాబా అన్న తర్వాత మిగతా వాళ్ళు వాళ్ళ ఊర్లు పేరు పెట్టి వాళ్ళ ఊర్లో ప్రమోట్ చేసుకోవడానికి నేను దోహదపడ్డా కాబట్టి నేను రోల్ మోడల్ అని చెప్పచ్చు. సిద్దిపేటలో ఫేమస్ ఏంటంటే కొమరం చెరువు తర్వాత మీరేనా? అవును మేడం. హరీష్ రావు గారు బాగా డెవలప్ చేశారు కొమరం చెరువుని కానీ, లేదంటే అక్కడ ఉన్న వాటిని చాలా బాగా డెవలప్ చేశారని విన్నాను. అవును మేడం, సిద్దిపేట అభివృద్ధి హరీష్ రావు సార్ చేసిండు. ఇక సిద్దిపేట అభివృద్ధి ఏదైతుందో అదంతా నేను రీచ్ లో చూపించి డెవలప్ చేసిన ఆయన కానీ దాన్ని ప్రజల వరకు తీసుకురావడం మీరు బాగా దోహదపడ్డారు. ఓకే, సో మరి ఎందుకు మీకు పాలిటిక్స్ లో రావాలనిపించింది? అంటే ఒక చిన్న స్థాయి నుంచి ఒకటేసారి ఎలక్షన్స్ పోటీ చేశారు, ఎంపీగా ప్రయత్నించారు అని విన్నాను. అంటే బరెలక్క లాస్ట్ టైం కూడా ఆమె ఎమ్మెల్యేకి కంటెస్టెంట్ చేశారు, అంత చేసింది. ఇప్పుడు గెలిచిన గెలవకపోయినా ఎందుకు కొన్ని డబ్బులు అయితే వచ్చాయని విన్నాను. అంటే ఇప్పుడు మీరు డబ్బు కోసం ఇదంతా చేసినట్టున్నారు కదా? అంటే మధ్యలో నేను 4 నెంబర్ పెట్టినప్పుడు అంటే నామినేషన్ పని కమర్షియల్ దగ్గర పని పోయింది మేడం. ముఖ్యంగా ఏంటంటే జాబ్ పోగానే నాకు మధ్యలో నామినేషన్ ఏంటంటే ఒక 60 అంత ఏజ్ అంతా అయిపోయినాక లాస్ట్కి వచ్చి నేను సర్వీస్ చేస్తాను అంటే యువ దశలోనే వచ్చి సర్వీస్ చేయాలని నాకు భావన కలిగింది. అవును మేడం, డబ్బులు ఉండాలి. అయితే నామినేషన్ వేయడానికి కూడా నా దగ్గర డబ్బులు లేకుండే ఎంపీగా. మొత్తం ఒక పాంప్లెట్ కొట్టియాలన్న దేనికి కూడా లేదు. అయితే ఫోన్పే నెంబర్ పెట్టగానే మీరు అన్న మాటలే కామెంట్ పెట్టింది, మీరు డబ్బుల గురించి చేసిండు, ఆ ప్రతి ఓడు డబ్బులు అడగడం ఇది ఒకటి అలవాటు అయిపోయింది అని. నిజమే కదా, ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒకటేసారి పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తానంటే ఫస్ట్ ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? అయితే వెంటనే ఏమైందంటే అప్పులు చేసిన మేడం, 20,000 దాకా అప్పు అయింది మేడం. నామినేషన్ ఫీజు 12,500. నేను అనుకున్నా ఒక చదువుకున్న విద్యావంతుడు యువత సామాన్యులు ముంగటికి రావాలి సమాజాన్ని బాగు చేయడానికి అన్న నినాదంతో ముంగటికి వచ్చిన మేడం. 1,264 ఓట్లు పడ్డాయి. వాళ్ళు రూపాయి వంచకున్నా కానీ అభిమానంతో వేసారు వాళ్ళు. అందరికీ నేను ఎప్పుడు కృతజ్ఞుడిని. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్ మేడం. ఎందుకంటే నన్ను నమ్మి ఓటేసినందుకు. ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఏంటంటే ఇది అందరూ ఓట్లు వేసేది కాదు, గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు డిగ్రీ పూర్తయిన వాళ్ళు వేసే ఓట్లు కాబట్టి వాళ్ళు విజ్ఞానవంతులు ఆలోచించి ఓటేస్తారా అని నేను భావిస్తున్నా. నాకు మొదటి ప్రాధాన్యత ఓటేసి నన్ను బలపరుస్తారని నాకు ఒక నమ్మకం ఉంది మేడం. ఎంపీకి చేసినప్పుడు ఎన్ని ఓట్లు పడ్డాయి? 1264 మేడం. ఎన్ని ఓట్లు? 19 లక్షల ఓటర్లు ఉండే. 19 లక్షల ఓట్లకి మీకు 1200 పడ్డాయి. ఒక 1% కూడా కాదు. స్టార్టింగ్ ఎవరైనా కానీ సవాళ్ళు. ఎందుకంటే నేను రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మహనీయుల ప్రభావం ఉంది నా పైన. ఎందుకంటే అబ్రహం లింకన్ 0 నుంచి స్టార్ట్ అయ్యి అమెరికా ప్రెసిడెంట్ అయ్యిండు, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయినా, ఇంకా బాబు జగజీవన్ రామ్, మార్టిన్ లూథర్ కింగ్ కూడా ఒక సందర్భంలో ఒకటి అంటాడు ఏంటంటే ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అంటాడు. ఉన్నతమైన డ్రీమ్స్ పెట్టుకొని మనము సమాజాన్ని బాగు చేయాలన్న నినాదంతో పోతున్నా. అయితే ఇక్కడ కొంతమంది ఏమంటారు అంటే ఆ రోజులు వేరు, వాళ్ళని ఆదరించారు, ఇప్పుడు డబ్బు లేదు ఏం జరగదు అని కొందరు క్రిటికల్ కామెంట్స్ చేస్తారు. అలాంటి వాళ్ళ గురించి కొరకు కూడా నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే గోయింగ్ బ్యాక్ టు ద హిస్టరీ, వాళ్ళు ఎట్లనైతే మహనీయులు చరిత్ర సృష్టించారో ఆ విధంగా నేను కూడా మహనీయుల ప్రభావంతో ముందుకెళ్తున్నా కాబట్టి ఆదరిస్తారని నేనైతే భావిస్తున్నాను. ఓకే, సో అయితే ఇప్పుడు ఇందాక కామెంట్స్ చేశారన్నారు కదా, డబ్బుల కోసమే ఇట్లా పోటీలో పార్టిసిపేట్ చేస్తారన్నారు. మరి అన్నట్టుగా మీకు డబ్బులు వచ్చాయా? ఏం రాలేదు నాకు. మిగతా కన్నా కొందరికి వచ్చినాయి అన్నారు కానీ నాకైతే 1 రూపీ కూడా రాలేదు అసలు. ఫోన్ పే నెంబర్ పెట్టారు కదా? పెట్టినా ఏం రాలేదు మేడం. ఇంకోటి ఏంటంటే నాకు వస్తే మంచిగా నామినేషన్ కు ప్రచారానికి పాంప్లెట్ కొట్టేయడానికి ఇట్లా నాకు హెల్ప్ అవుతాయని నేను అనుకున్నా కానీ అసలు ఏం రాలేదు మేడం. మళ్ళీ ఇప్పుడు ఏం రాలేదు, అసలు పెద్ద రెస్పాన్స్ లేదు, మళ్ళీ ఎందుకు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు? దేశానికి సంపదనే యువత అంటారు మామూలుగా. కాబట్టి యువత క్రియాశీలంగా రాజకీయాల్లో పాల్గొని రాజకీయాల్లో మార్పు కొరకై యువత ముందుండాలి అని నేను యువ దశలోనే రాజకీయాల్లోకి ముందుండాలన్న సంకల్పంతో
మరి ఇవన్నీ చేసుకుంటే మీకు ఇల్లు ఎట్లా, పబ్బం ఎట్లా ఎట్లా గడుస్తుంది? మీరు జాబ్ చేయకుండా ఉన్న ఉద్యోగం మానేసి ఇల్లు ఎట్లా గడుస్తుంది? అసలే మీ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు అంటారు కదా. అవును మేడం, అది కూడా కరెక్టే. ఇవే కామెంట్లు కూడా పెడుతున్నారు, జాబ్ చూసుకోరా ఫస్ట్, నువ్వు సమాజం దేశం అని నీకు అవసరం ఆరా, డబ్బులు ఉన్న వాళ్ళం మేమే వేస్తలేము అని అమ్మ నాన్నతో కూడా అంటే నాన్న కూడా తిట్టిండాను. నిజమే కదా. ఇప్పుడు నేను మొన్న చూసాను, ఆ గాంధీ భవన్ చుట్టూ, బిఆర్ఎస్ భవన్ చుట్టూ పార్టీల చుట్టే తిరుగుతున్నారు. ఏం వస్తుందని మీటింగ్ అవుతుంది కాబట్టి ప్రజలకు కొంతమందికి అంటే ఆ సమావేశాలు చూసి మీరు నెక్స్ట్ ఎట్లా స్టేజ్ మీద అట్లా స్పీచ్లు ఇవ్వాలని వచ్చారా? ప్రజలను ఏ విధంగా ప్రభావితం చేయగలుగుతాం అంటే వాళ్ళు ఎట్లా ప్రజలను నాడిని తెలుసుకోవడం, ఒక హానెస్ట్ గా పనిచేసే వ్యక్తి పట్ల వాళ్ళు చూడాలి అని నా ప్రచారం చాలా మంది చేరుకోవాలన్న నేను అనుకుంటున్నాను. అది కరెక్టే, కానీ ఇప్పుడు మీరు అన్నట్టే ఫస్ట్ ఇంట్లో చక్కగా చూసుకుని ఆ తర్వాత దేశాన్ని ఉద్ధరించాలంటారు కదా. మరి ఇంట్లో చక్కగా లేకుండా బయటకు వెళ్తే ఎట్లా చెప్పండి? అవును మేడం, మీరు అన్నట్టు మా బావగారు కూడా ఇదే మాట అన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏదైనా పని చేస్తే ఇప్పుడు నామినేషన్ వేయడానికి కూడా డబ్బులు అవసరం. మరి ఎమ్మెల్సీ ఒక పాంప్లెట్ కొట్టియాలని డబ్బులు అవసరం. అప్పుడు చేసి చేసి లాస్ట్ కు మళ్ళీ మెడ మీద పడ్డ అని కాకుండా మీరు అన్నట్టు ఒక ఉపాధి చూసుకోవడం. ఫోన్ పే పెడతారు కింద, ఫోన్ పే పెట్టమేడం అంటే పీజీ ఇంగ్లీష్ కాబట్టి నాది ఏదైనా స్కూల్లో పార్ట్ టైం టీచర్ గాను లేకుంటే స్టడీ అవర్స్ చెప్పడం, ట్యూషన్ చెప్పడం, ఏదో ఒకటి చేసుకుంటా ముందుకెళ్తాం. మీకున్న టాలెంట్ ఏదైతే ఎడ్యుకేషన్ అంటున్నారో, ఎడ్యుకేషన్ పరంగా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని ఆ ఇన్స్టిట్యూట్ తో మెల్లమెల్లగా ఒక డెవలప్ స్టేజ్ కి వచ్చిన తర్వాత ఎప్పుడైనా స్టెప్ బై ఎక్కాలి. ఒకటేసారి ఆకాశానికి నిలిచినేస్తానంటే అది కాని పని, అది జరగదు. ఒక్కొక్క మెట్టెది కాదు. సో ఇప్పుడు ఎనీవేస్ మీ ఏజ్ కూడా చిన్నది. మీరు అన్నారు చిన్న ఏజ్ లోనే ఇప్పటి నుంచి సమాజానికి సేవ చేయాలని అనుకుంటున్నారు. సో ఇప్పుడున్న ఏజ్ టైంలోనే మీరు సంపాదించడం, ఫస్ట్ ఇంటిని సెట్ చేసుకోవడం అంతా సెట్ అయిన తర్వాత దెన్ మీకు ఓకే పలుకుబడి వచ్చింది, ఫినాన్షియల్ స్ట్రాంగ్ ఉన్నారంటే సొసైటీ సేవ్ చేయడానికి ముందుకు వస్తే హ్యాపీ, అప్పుడు అందరూ హెల్ప్ చేస్తారు. అంటే మీరు చాలా మంది కూడా అదే అంటారు, కొంచెం మీరు బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఖర్చు ప్రజలకి సేవ్ చేసి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే సార్ కూడా తన సొంత ఇల్లు నమ్మి కూడా ప్రజలకు, ఆయన కనీసం అమ్మడానికి సొంత ఇల్లు ఉంది, మీకుందా? ఇల్లు ఉంది కానీ అది రేట్లు ఇల్లు. మరి ఆ ఇల్లు మనం వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుంది, ఇల్లే బాగాలేదు. సరే, ఇంక పక్కన పెట్టుకుని నిజంగా ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నారా? అవును మేడం, మార్చిలో ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మేడం ఇది. మన ఆర్టికల్ 169 ప్రకారం ఎమ్మెల్సీ ఉంటాయి. మన దేశంలో 6 రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు ఉన్నాయి. అయితే ఈ ఎమ్మెల్సీలు కూడా 5 రకాలు ఉంటాయి. టీచర్లు ఎమ్మెల్సీ అని ఇట్లా గవర్నమెంట్ ఎన్నుకునే ఉంటాయి, గవర్నమెంట్ నామినేట్ చేసేది. నేనైతే పట్టభద్రులు లేదు మేడం, అంటే డిగ్రీ పూర్తయిన వాళ్ళు గ్రాడ్యుయేట్స్ చేసి ఓటీని వాళ్ళు విజ్ఞానవంతులు కాబట్టి ఖచ్చితంగా ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటు. అంటే ఇది ఏంటంటే బటన్ నొక్కడం ఉంది, పేరు పక్కన 1 నెంబర్ వేయాలి, ఫస్ట్ ప్రియారిటీ మొదటి ప్రాధాన్యత ఓటు అన్నట్టు, ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వెళ్ళి మీ పేరు రాసి 1 వేస్తే మీకు ఫస్ట్, 2 వేస్తే సెకండ్ ప్రియారిటీ. ఎందుకు పట్టభద్రుల ఓటు మీరు ఇంతకుముందు ఎప్పుడైనా? నేను ఒకసారి వేసిన మేడం అప్పుడైతే. అయితే ఇప్పుడు ఇక నామినేషన్లు అయితే మార్చులు ఉంటాయి మేడం. నామినేషన్ వేసినాక కూడా మీకు మళ్ళీ పెయింట్ ఇది కూడా సేమ్ ఎమ్మెల్యే టైప్ అన్నారు. ఎంపీకి అయితే 12,500 కదా, ఇది అయితే 5,000 అవుతుంది అన్నారు. సరే, ఇది సిద్దిపేట విషయానికి వస్తే రీసెంట్ గా మీ సిద్దిపేటలో శృతి ఫోక్ సింగర్ అమ్మాయి చనిపోవడం జరిగింది. సో ఎట్లా మీకు పరిచయమే ఉంటుంది మీ ఊరు అమ్మాయి, సో ఎట్లా జరిగిందంటే ఈ ఇష్యూ గురించి మీరు ఏమనుకుంటున్నారు? చెల్లెమ్మ చనిపోవడం అయితే నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో మంచి ఉన్నతమైన లక్ష్యాలను, ఇంకా కొన్ని మైల్ స్టోన్స్, చాలా శిఖరాలను చెల్లెమ్మ చేరుకునేది ఉండే. ఒక ఫోక్ సింగర్గా తనైన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది, సాంగ్స్ మంచిగా వాడేది. కానీ చాలా మంది కూడా ఎంతో అంటే కన్నీటి పర్యంతం అవుతుంది మేడం. చెల్లెమ్మ నాకు కూడా బాధ అనిపిస్తుంది. అంటే ఒక ఉద్వేగానికి లోనవుతున్నా, మన మధ్య లేదు చెల్లి అని చెప్పుకోవడం గురించి. కాకపోతే ఏంటంటే ఇక వాళ్ళ గ్రామస్తులు కూడా చెప్తున్నారు అని విన్నా, ఏంటంటే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, పెళ్లి చేసుకున్న వాడే హత్య చేసిందేమో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని అంటున్నారు. ఇక మరి అది పూర్తి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత దాని వివరాలు బయటకు వస్తాయి మేడం. ఏదేమైనా కానీ చెల్లెమ్మ అంటే అలా చనిపోవడం మన మధ్య లేదు అని చెప్పడానికి కూడా చాలా బాధ అనిపిస్తుంది. అదొక వేదన, ఒక అంటే ఒక బాధాకరమే. ఎందుకంటే ఎంతో శిఖరాలకు, చాలా శిఖరాలకు ఒక మైల్ స్టోన్స్ రీచ్ అవ్వాల్సిన చెల్లె మన మధ్యలో లేదు అని చెప్పడానికి నేను కూడా చాలా బాధపడుతున్నాను.
అయితే శృతి గారు చిన్న వయసులో ఇట్లా చేయడం, వాళ్ళ ఫ్రెండ్ చిక్కి అనుకుంటా, తను కూడా ఇద్దరు కలిసి పాటలు పాడేవారు. ఆవిడ చెప్పారనమాట. సో 2 రోజుల క్రితమే నేను మాట్లాడాను, మెసేజ్ కూడా చేశాను. నాకు ఇక్కడంతా ఏం నాకు నచ్చట్లేదు, అసలు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు, ఏదేదో అవుతుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని మెసేజ్ పెట్టిందంట. అంటే ఈ మెసేజ్ని బట్టి ఏం అర్థమవుతుందంటే చిన్నప్పటి నుంచే ధైర్యవంతురాలు, ఒక సాంగ్స్ పాడి అంత దూరంకి వెళ్ళి ఆవిడే కార్ బుక్ చేసుకోవడం, లేదంటే బస్సులో రావడం, స్టూడియోస్కి వెళ్ళి పాటలు పాడి ప్యారడీ చేసి అంత స్ట్రాంగ్ పర్సన్ ఒక చిన్న ఇష్యూకి ఆత్మహత్య చేసుకున్న పెరిగింది కాదని అయితే ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు, ఆ చికెన్ ఆమె చెప్తుంది. ఈ మెసేజ్ని బట్టి చూస్తుంటే అక్కడ ఏదో సంథింగ్ ఫిషింగ్ ఏదో జరిగిందని అంటున్నారు. సో ఏమంటారు అయితే? అయితే చెల్లెమ్మకు అయితే శృతి ఫోక్ సింగర్ చెల్లెమ్మకు చిక్కి ఫ్రెండ్, వాళ్ళిద్దరు కలిసి వీడియోస్ కూడా చేసినాయి, అది తెలిసిందే. అయితే మరి చిక్కీతోనైతే నేను మాట్లాడలే ఇంతవరకు, అంటే పూర్తిగా ఎలా జరిగింది ఏంటి అనేది చిక్కి నా చెల్లెమ్మని అడిగి తెలుసుకుందాం అనుకున్నాం. కానీ అయితే ఇప్పుడు ఆ చిక్కి మెసేజ్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఏదో జరిగింది, వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. సో నిజంగానే ఏదైనా జరిగిందంటారా? అంటే నాకు చెల్లెమ్మ శృతి చెల్లెమ్మ కొమర్షియల్కి వచ్చేది, టికెట్ తీసుకున్నప్పుడల్లా అంటే హుషారుగా మాట్లాడేది, చాలా ధైర్యవంతురాలు, అంటే ఆత్మహత్య చేసుకునేంత పిరికితనం అయితే లేదు. కానీ చెల్లెమ్మ నాతో మాట్లాడిన జ్ఞాపకాలు, టికెట్ తీసుకొని అంటే అక్కడ కొమర్షియల్ దగ్గర కూడా ఆమె వీడియో తీసేది. చిక్కి ఆమె క్లోజ్ ఫ్రెండే. అయితే శృతి చెల్లెమ్మ మన మధ్యలో లేదంటే నేనే చాలా బాధపడ్డాను. సారీ మేడం, ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇక చెల్లెమ్మకు గుర్తుకొచ్చింది, అంటే కమర్షియల్ గారు మాట్లాడిన జ్ఞాపకాలు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఆమె చేసుకున్న అబ్బాయి కూడా వాస్తవానికి చెప్పాలంటే ఏ తప్పు లేకుండా ఏది ఉన్నా డైరెక్ట్ వచ్చి మీడియా ముందు వచ్చి మాట్లాడి తన సమస్య అంటే తను ఏం జరిగిందని చెప్పాలి కదా, ఇంకా మీడియా ముందుకు రావట్లేదు. వీలైతే నేను కూడా వెళ్ళి ఒకసారి చిక్కితో మాట్లాడే ప్రయత్నం చేస్తా, అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తా. ఒకసారి వీలైతే కలుద్దాం, మాట్లాడదామని అనుకునే లోపే ఇంత విషాద సంఘటన జరిగింది. సో ఇక్కడ సిద్దిపేట గురించి కాకపోతే తనని చేసుకున్న ఆయన అబ్బాయి అయితే మీడియా ముందుకు వచ్చి ఏంటి అనేది అయితే చెప్పేది ఉండే. అది అంటే వాళ్ళ గ్రామస్తులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేసి మరి అసలు జరిగిన సంగతి ఏంటి ఇంకా తెలియరాలేదు. తను కూడా మీడియా ముందుకు వచ్చి కొన్ని మాటలు చెప్తే అసలు ఏంటి, ఎలా జరిగింది అనే కొన్ని విషయాలు చెప్తే బాగుంటుంది నేను అనుకుంటున్నాను. సో ఈరోజు ఇక్కడ కేటీఆర్ అరెస్ట్ అని అంటున్నారు, మీకు ఏమైనా దీని గురించి తెలుసా? నిజంగా కేటీఆర్ అరెస్ట్ చేస్తారంటారా? కాదని అనిపిస్తుంది. మరి నాపై ఎన్నెందే కేసులు పెట్టండి అన్న వీడియో మీరు చూడొచ్చు అనుకుంటా. బహుశా అరెస్ట్ కాకపోవచ్చు అని అనుకుంటున్నాను. అంత అరెస్ట్ కాకపోవచ్చు అంటారు. కానీ ఇప్పుడు బన్నీ బెయిల్ కూడా క్యాన్సిల్ అయ్యి బన్నీని కూడా అరెస్ట్ చేస్తామని అంటున్నారు. అంటే ఈ కేసుని ఎట్లా చూడాలంటారు? రేవంత్ రెడ్డి కావాలని కక్ష కట్టి బన్నీని కూడా అరెస్ట్ చేస్తారంటారా? కావాలని అరెస్ట్ చేస్తారు అంటే ఇక్కడ నేను ఒక విషయం స్పష్టంగా చెప్తాను ఒక మాటలో ఏంటంటే, చట్టం ఎవరికైనా చట్టమే, వాళ్ళు ఎంతటి వారైనా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందని తెలిసింది. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఒక 25 లక్షలు సహాయం కూడా ప్రకటించింది అల్లు అర్జున్ సార్ అన్నారు. అసలు లెక్క ప్రకారం అంటే సిబి ఆనంద్ ఏం చెప్తున్నాడు, 10 లక్షల వరకే వచ్చాయి, ఇంకా 25 లక్షలు ఇచ్చామని చెప్తున్నారు. బక్కా జడ్సన్ కూడా చెప్పాడు అన్ని అబద్ధాల ప్రామిసెస్ ఇస్తున్నారు, కేవలం 10 లక్షల ఆర్థిక సాయం మాత్రం అందించారని అంటున్నారు. అవును, అదొకటి. ఇంకోటి నేను ఇక్కడ మంచి పాయింట్ మీరు చెప్పారు. నేను ఇంకో చాలా బాధపడ్డ విషయం ఏంటంటే అంటే ఇక్కడ కూడా నేను ఎంతో వేదన గురైనా. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కూడా, శ్రీతేజ వాళ్ళ అమ్మగారు కూడా నాకు అక్కలే, కానీ తొక్కిస్తారు అంతా చనిపోయింది అన్నప్పుడే నేను ఎంతో బాధపడ్డా. కలిసారంటే శ్రీతేజ్ గారిని, అతను పొజిషన్ అంటే వెళ్ళిన బ్రెయిన్ డ్యామేజ్ అయింది, కోమలో ఉన్నాడు, వెళ్ళిన ఐసీయూ ముందు 14th floor లో వాళ్ళు మాట్లాడి పరామర్శించడం జరిగింది. ఎట్లుంది ఆయన అబ్బాయి పరిస్థితి? డాక్టర్లు అబ్జర్వేషన్ లోనే ఉన్నాడు ఐసీయూలో. త్వరగా కోలుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మీడియా వాళ్ళ విషయం ముఖ్యంగా ఏంటంటే అల్లు అర్జున్ అంటే ఎటు వెళ్తుండు, అల్లు అర్జున్ అంటే వెళ్తుండు అనే వీడియోలు కాకుండా వీలైనంత వరకు శ్రీతేజకు ప్రభుత్వం నుంచి సహాయం వచ్చేలాగా మీడియా కీలక పాత్ర పోషించి వాళ్ళకు, ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకుంది, వాళ్ళకు మేలు జరిగేటట్టు చూసుకోవాలని నేను అనుకుంటున్నా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ గారు ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టిండు, నాకు లీగల్గా కొన్ని
షరతులు ఉండడం వల్ల ఇట్లా నేను వెళ్ళలేకపోయినా అని అన్నాడు. అల్లు అరవింద్ సార్ అయితే వెళ్ళి మొన్న కలిసిన అన్నాడు కదా. ఇటు ప్రభుత్వం అటు అల్లు అర్జున్ వాళ్ళకి మేలు చేయాలి అని నేను ప్రభుత్వాన్ని అయినా అల్లు అర్జున్ అయినా నేను విన్నవించుకుంటున్నాను. మీరు శ్రీతేజన్ కలిసి వచ్చారు కదా, సో మీరేం చెప్పగలుగుతారు ఇందులో మేజర్ సమస్య రావడానికి కారకులు ఎవరు? అల్లు అర్జున, ప్రభుత్వమా, పోలీసుల? సినిమాకి వచ్చినందుకు బాల తప్ప తొక్కిసలాట అవడానికి ప్రజల కారణం ఎవరు అనిపిస్తున్నారు? అక్కడ అల్లు అర్జున్ అది కార్లో వచ్చి అందరికి అభివాదం చేసి ఇట్లా అప్పుడే తోపులాట జనరల్ సందోహం ఒక్కసారి వచ్చింది ప్రవాహం లాగా అంటారు. కానీ అయితే మొన్న మీకు కూడా తెలిసిందే షోకాజ్ నోటీస్ వచ్చింది కదా సంజయ్ కేజీఆర్. వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యారు అని అంటున్నారు. అన్ని చూస్తా ఉన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఒకరి తర్వాత ఒకరిని అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇదంతా కావాలనే కక్షపూరితమైనటువంటి పరిపాలన జరుగుతుంది కాంగ్రెస్ నుంచి అనే వాదన అయితే వినిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఎందుకంటే మీరు పొలిటికల్ గా వెళ్ళబోతున్నారు, ఇవన్నీ మీకు అవగాహన వచ్చిందని. మంచి క్వశ్చన్ అడిగింది మీరు. ఎందుకంటే నేను పొలిటికల్ గా వెళ్తున్నా, రాజకీయంగానే ఎజెండా కాబట్టి. అయితే ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ ఇన్ని వ్యతిరేకతలు ఇట్లా వచ్చినాయి అని అన్నారు. అయితే ఇక్కడ నేను స్పష్టంగా చెప్పదలుచుకునేది ఏంటంటే కలెక్టర్ పైన దాడి జరిగింది ఆ మధ్య అని అన్నారు. అయితే కొందరు ఇక్కడ ఏమన్నారంటే అదంతా కావాలని చేసిర్రు ఇట్లా రకరకాలుగా అంటారు. అయితే ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళను ఎత్తిపడవడం, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీని ఎత్తిపడవడం, ఇవన్నిటికంటే అంతిమంగా ప్రజాస్వామ్యం అంటే ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్. ప్రజలకి ఏం చేస్తున్నాం, ప్రజలకి ఎలాంటి మేలు జరుగుతుంది అనేదే కన్సర్న్. కాబట్టి నాలాంటి నాయకుల్ని, సామాన్యుల్ని, నిరుపేదను, విద్యావంతుల్ని నేను మీకు సర్వీస్ చేయాలన్న సంకల్పంతో వస్తున్నా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు రాజకీయాలంటే క్లీన్ పాలిటిక్స్ లేవు, గ్రౌండ్ రియాలిటీ చూస్తే వేరే ఉంది. కాబట్టి నాలాంటి వాళ్ళని మీరు ఎన్నుకున్నారు అనుకోండి, నేను నిత్యం ఇప్పుడు ఎలక్షన్ ముందే దొంగ హామీలు ఇచ్చి ప్రత్యక్షమై మళ్ళీ ఎలక్షన్లు అయిపోగానే అదృశ్యమయ్యే రకం కాదు. అలాంటివి నమ్మి అంధకారంలో పోవద్దు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా ఎలక్షన్స్ తర్వాత కూడా మీకు గడప గడప తిరిగి మీ మధ్యనే ఉంటా. ఏదైతే నేను చేయాలనుకుంటున్నానో కూడా నిజానికి ఒక ఇన్స్పిరేషనలే. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి వచ్చారంటే మామూలు విషయం కాదు. సో ఎంతో కొంత అయితే సాధించారు. బట్ మీ డ్రీమ్స్ కూడా అంత బిగ్గా ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు కూడా మీరు పనిచేస్తే అట్లీస్ట్ అక్కడ వరకు రీచ్ అవడానికి ఒక స్కోప్ గానీ ఒక ఆస్కారం ఉంటుంది. సో నేను డెఫినెట్ గా అయితే విష్ చేస్తాను. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను. నేను మామూలు ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా అమ్మ నేను గత కొద్ది రోజులు అంటే ఒక 1 month ఎగో డిగ్రీ పూర్తయిన పట్టభద్రులకు వేస్తే నేను ఖచ్చితంగా నీకు వేస్తాం, మార్పు కోరుకుంటున్నాం అన్నారు. ఇక కొందరు ఏమన్నా అంటే నీకు నామినేషన్ నీకు డబ్బులు లేవు, నువ్వే బిచ్చగాడివి, పేదవాడిని, నీకు అవసరమా ఇది, నువ్వు చెప్పేటి అన్ని రాయనికి చదువు నీకు స్పీచ్ లెక్క పనిస్తాయి, పోరా బాబు అని కొందరు అంటారు. కాకపోతే ఏంటంటే మంచిగా విజ్ఞానవంతులు అయితే ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారనే ఒక నమ్మకం అయితే అనిపిస్తుంది మేడం. రైట్, చూద్దాం. మీరు అనుకున్నట్టు మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది జరగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. అలాగే టాప్ తెలుగు టీవీ నుంచి కూడా మీకు బెస్ట్ విషెస్. డెఫినెట్గా ఎమ్మెల్సీలో పోటీ చేస్తున్నారు, ఇక్కడ గెలవాలి. అదేవిధంగా రాజకీయ ప్రస్థానం ఇప్పుడు మొదలు పెట్టారు. గతంలో ఎంపీగా పోటీ చేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు. ముందు ఇంకా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయాలి. రాజకీయ ప్రస్థానం ఆగకుండా మీకు భగవంతుడు సపోర్ట్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. అంతేకాకుండా కేవలం దేశం కోసం కాకుండా మీ ఇంటి కోసం కూడా మీరు పాటుపడాలి. మీరు కూడా కొద్దిగా వాటి మీద దృష్టి పెట్టి కొద్దిగా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలని ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సిద్దిపేట మోడల్ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇదండి సిద్దిపేట మోడల్. సో సిద్దిపేట మనం అంటే అన్నట్టుగా ఆయన అక్కడ నుంచి కొమరంచేరు డెవలప్మెంట్ దాన్ని ఎట్లా పబ్లిసిటీ చేశాడో అక్కడ నుంచి ఇక్కడ వరకు తనకి తాను ప్రమోట్ చేసుకుంటూ ఇక్కడ వరకు రావడం అనేది గొప్ప విషయమే. సో నిజంగా దాన్ని అభినందించాల్సిన విషయమే. సో డెఫినెట్గా దీన్ని మనం అప్రిషియేట్ చేసి తనకి బెస్ట్ విషెస్ అయితే చెప్తాం. సో మరో గెస్ట్ తో మళ్ళీ కలుస్తారు. చూస్తూనే ఉండండి టాప్ తెలుగు టీవీ. దిస్ ఇస్ సహస్ర సైనింగ్ ఆఫ్. బై. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.